హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. వీడియో ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. సో ఇవాళ ఫస్ట్ టెక్ న్యూస్ కంటిన్యూ చేయబోయే ముందు ఇవాళ టెక్నాలజీ ఫ్యాక్ట్ వచ్చేసి జనరల్గా మనము ఆన్లైన్లో ఎయిర్లైన్ టికెట్స్ని బుక్ చేసుకుంటూ ఉంటాం కదా, ఫ్లైట్ టికెట్స్ని బుక్ చేసుకుంటూ ఉంటాం కదా. సో అటువంటిప్పుడు మీరు డైరెక్ట్ బుక్ చేసుకోకుండా ఇన్కాగ్నిటో మోడ్ ఉంటుంది చూసారా. సో దాని ద్వారా మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ లాగిన్ అయ్యి అక్కడ నుంచి టికెట్ బుక్ చేసుకోండి. అలా కాకుండా మీరు డైరెక్ట్ బుక్ చేసుకున్నారనుకోండి, సో అటువంటిప్పుడు ఈ వెబ్సైట్ వాళ్ళు మనం ట్రాక్ చేసి ఆ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో టికెట్ ప్రైజెస్ అనేవి ఎక్కువ చూపిస్తూ ఉంటారు. అయితే ఇది ఓన్లీ ఎయిర్లైన్స్కనే కాకుండా ఇంకా వేరే వెబ్సైట్ ఈకామర్స్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా అప్లికేబుల్ అవుతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇవాళ ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి పబ్జీ గురించి. పబ్జీ అనేది మన ఇండియాలో అఫీషియల్గా వస్తుందని చెప్పేసి ఇప్పటికీ చాలా రకాల రూమర్స్ వచ్చేసాయి. వాళ్ళ వెబ్సైట్ కూడా లైవ్లోకి తీసుకొచ్చారు, ఏపీకే ఫైల్ పెట్టారు. అయితే ఇప్పుడు మొత్తానికి మ్యాటర్ ఏంటి అంటే, పబ్జీకి సంబంధించిన ఒక ట్రైలర్ ఏదైతే ఉంటుందో దాన్ని వాట్సాప్లో షేర్ చేస్తున్నారు. కాకపోతే ఆ ట్రైలర్ అఫీషియల్ ట్రైలర్ అని చెప్పేసి పబ్జీ బ్యాక్ అని చెప్పేసి ఒక ట్రైలర్ ఏదైతే షేర్ చేస్తున్నారో అదొక ఫేక్ ట్రైలర్. సో దాన్ని మీరు నమ్మి వేరే వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయకండి. ఇంకా పబ్జీ వాళ్ళైతే అఫీషియల్గా ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు. ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. నెక్స్ట్ వచ్చే శాంసంగ్ గురించి. శాంసంగ్ వాళ్ళు కూడా త్వరలో రోలబుల్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మార్కెట్లో తీసుకొని రాబోతున్నట్టయితే ఒక పేటెంట్ని ఫైల్ చేశారు. ఇప్పటికే ఒప్పో వాళ్ళైతే దానికి సంబంధించిన కాన్సెప్ట్ మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా డిస్ప్లే చేశారు కదా. త్వరలో సామ్సంగ్ నుంచి కూడా మనం ఇటువంటి మొబైల్ని అయితే చూడబోతున్నాం. నెక్స్ట్ షామీ గురించి. షామీ వాళ్ళు త్వరలోనే 55 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో కూడిన ఒక మొబైల్ని మార్కెట్లో తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్లో వీళ్ళు ఈ ఛార్జర్ని వాడతారు కావచ్చు. సో మరి ఏ ఫోన్లో వాడతారో చూడాలి. సో ఇప్పటికే వీళ్ళు చాలా రకాల ఫాస్ట్ ఛార్జర్స్ని అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. ఇప్పుడు 55 వాట్స్ ఛార్జర్ కూడా మనం త్వరలో చూడబోతున్నాం అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మోటోరోలా గురించి. మోటోరోలా వాళ్ళు త్వరలో మన ఇండియాలో ఒక 2 మొబైల్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. మోటో జీ 5G మొబైల్, నెక్స్ట్ వచ్చేసి మోటో G9 అని చెప్పేసి. మోటో G అయితే స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ తోట వస్తుంది. ఇంకొకటి స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ తోట అయితే తీసుకొని రాబోతున్నారు. రెండులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. సో 5G వేరియంట్లో 48+8+2 మెగాపిక్సెల్ ఉంటాయి. ఇంకో దాంట్లో 64+8+2 మెగాపిక్సెల్ ఉంటుంది. రెండులో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో మనకు 5G వేరియంట్లో 5000 mAh బ్యాటరీ వాడితే G9లో 6000 mAh బ్యాటరీ వాడబోతున్నట్టయితే తెలుస్తుంది. దీంతో పాటు వీళ్ళు మోటో నియో అని చెప్పేసి ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్ అయితే మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ని అయితే వాడబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఏ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారు, ఇండియాలో తీసుకొని వస్తారా రారా అనేది అయితే చూడాలి. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ హోమ్ పాడ్ మినీ ఏదైతే ఉంటుందో దానిలో వైఫై కనెక్టివిటీ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి చాలామంది యూజర్స్ అయితే కంప్లైంట్ చేస్తున్నారు. మరి యాపిల్ వాళ్ళు అయితే దీనికి ఇంకా రెస్పాండ్ కాలేదు. దీనికి ఎప్పుడు ఫిక్స్ ఇస్తారు అనేది అయితే చూడాలి. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ గురించి. యాపిల్ వాళ్ళు 5 years ఓల్డ్ డివైస్ కూడా వీళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అదే యాపిల్ యొక్క ప్రత్యేకత అని చెప్పేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ డివైస్లలో చూసుకున్నట్టయితే మాక్సిమం 3 years వరకు అయితే మనకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అయితే యాపిల్ వాళ్ళు త్వరలో iOS 15 తీసుకొని రాబోతున్నారు కదా, అది ఏ డివైస్కి వస్తాయని చెప్పేసి ఒక లీక్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తుంది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఐఫోన్ SE, ఐఫోన్ 6 Plus ఉంటుంది చూసారా. సో ఆ డివైస్కి ఈసారి iOS 15 రాదు అన్నట్టయితే తెలుస్తుంది. ఈ డివైస్ లాంచ్ 5 years దాటిపోయింది, అందుకోసమే వీటికైతే ఈసారి అప్డేట్ రాబోదు అన్నట్టయితే తెలుస్తుంది. వచ్చేసి షేర్ చాట్ గురించి. దీన్ని గూగుల్ వాళ్ళు $1.03 బిలియన్ కొనబోతున్నట్టయితే మనకి ఇక్కడ రూమర్ ద్వారా తెలుస్తుంది. ఇంతకుముందు గూగుల్ వాళ్ళు టిక్టాక్ని కొంటారని చెప్పేసి రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే షేర్ చాట్ ఏదైతే ఉంటుందో దాన్ని కొనబోతున్నట్టయితే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది షేర్ చాట్ని వాడతారనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ వచ్చేసి స్నాప్ చాట్ గురించి. మన ఇండియాలో ఎక్కువగా వాడారనుకోండి, సో వేరే కంట్రీస్లలో యూఎస్లో అయితే ఎక్కువగా వాడుతుంటారు. అయితే దీనిలో టిక్టాక్ లాంటి ఒక ఫీచర్ని, స్పాట్ లైట్ అని చెప్పేసి ఒక ఫీచర్ని అయితే యాడ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో అన్ని యాప్స్ అనేవి వాళ్ళ దాంట్లో టిక్టాక్ లాంటి ఒక ఫీచర్ని అయితే యాడ్ చేస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇటువంటి ఫీచర్ వచ్చింది. ఇప్పుడు మనకు స్నాప్చాట్లో కూడా ఇటువంటి ఫీచర్ చూడడానికి కనిపిస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చి శాంసంగ్ గురించి. శాంసంగ్ వాళ్ళు త్వరలో Z Fold 3 అనే మొబైల్ తీసుకొని రాబోతున్నారు కదా, దాంట్లో వీళ్ళు S Pen సపోర్ట్ ఇస్తారన్నట్టయితే తెలుస్తుంది. దాంతోపాటే ఇది అండర్ డిస్ప్లే కెమెరాతో రాబోతున్నట్టయితే లీక్స్ ద్వారా తెలుస్తుంది. మరి ఏ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ వచ్చి షామీ గురించి. షామీ వాళ్ళు కూడా ఒక పేటెంట్ని ఫైల్ చేశారు. అది కూడా ఫోల్డబుల్ ఫోన్కి సంబంధించిన పేటెంట్. అయితే అన్ని డివైజెస్ లాగా కాకుండా దీంట్లో వీళ్ళు పాపప్ సెల్ఫీ కమ్ ఫోల్డబుల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నట్టు ఈ పేటెంట్ ద్వారా అయితే మనకు తెలుస్తుంది. సో మొబైల్ ఫోల్డ్ చేసిన తర్వాత మనకు ఒక పాపప్ సెల్ఫీ కెమెరా అనేది అయితే బయటకు వస్తుంది. దాంతో మనం ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు అన్నట్టు అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినిక్స్ గురించి. ఇన్ఫినిక్స్ వాళ్ళు 08i అనే పేరుతోటి ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ డివైస్ని అయితే తీసుకొని రాబోతున్నారు. యాక్చువల్లీ వాళ్ళ దాంట్లో ఇది ఫ్లాగ్షిప్ లెవెల్ అన్నట్టు. సో దీనిలో మీడియాటెక్కి సంబంధించిన G90T ప్రాసెసర్ని వాడబోతున్నారు. 8GB RAM 128GB స్టోరేజ్ ఒక వేరియంట్లోనే వీళ్ళు ఈ మొబైల్ని తీసుకొని రాబోతున్నట్టయితే ఇవాళ మీటింగ్ అటెండ్ అయ్యాం, దాంట్లో అయితే వీళ్ళు చెప్పారు. దాంతోపాటు వీళ్ళు స్మార్ట్ టీవీస్ని కూడా తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు సౌండ్ బార్ని కూడా మార్కెట్లో తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది.
సో ఇప్పటివరకు అన్ని మొబైల్ కంపెనీస్ అనేవి వాళ్ళ టీవీస్ని మార్కెట్లోకి లాంచ్ చేసేసాయి. ఇన్ఫినిక్స్ వాళ్ళు మిగిలిపోయి ఉండే, వీళ్ళు కూడా ఒక టీవీ సెగ్మెంట్లోకి అయితే వీళ్ళు ఎంటర్ అయిపోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ ప్లే స్టోర్ గురించి. దీనిలో నుంచి చాలా రకాల యాప్స్ని డిలీట్ చేయడం కామన్ అయిపోయింది. మనం కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. ఈ యాప్ని డిలీట్ చేశారు, ఆ యాప్ని డిలీట్ చేశారని చెప్పేసి. అయితే ఇప్పుడు ఇంకొక యాప్ని SMS Go Pro అని చెప్పేసి ఒక యాప్ని డిలీట్ చేసినట్టయితే తెలుస్తుంది. యాక్చువల్లీ దీనిలో ఉండే బగ్ కారణంగా హ్యాకర్స్ ఈజీగా మన మొబైల్ని యాక్సెస్ చేయగలుగుతారట. ఒకవేళ మీ దాంట్లో కూడా ఈ యాప్ ఉంటే వెంటనే దీన్ని డిలీట్ చేసేయండి. దాంతోపాటు ఇంకా కొన్ని యాప్స్ని కూడా డిలీట్ చేసేస్తారు. ఆన్ క్యాష్ అని, గో క్యాష్ అని, ఇటువంటి కొన్ని యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చేసినట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి Samsung Note 20 Ultra వర్సెస్ iPhone 12 ఈ రెండింటికి మధ్యలో CPU టెస్ట్ని చేశారన్నట్టు ఆండ్రాయిడ్ అథారిటీ వాళ్ళు. సో దానిలో భాగంగా అన్ని విభాగాలలో iPhone 12 ఏదైతే ఉంటుందో అది Samsung Galaxy Note 20 Ultra అయితే ఓడించింది. యాక్చువల్లీ iPhone 12 ప్రైస్ గురించి మాట్లాడితే 79,000 ఉంటుంది. ఈ అల్ట్రా గురించి మాట్లాడితే 1,05,000 గురించి ఉంటుంది. అయితే ఈ iPhone 12 గురించి మాట్లాడితే ఇది 5 నానోమీటర్ ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ అయితే, ఇప్పుడు ఈ అల్ట్రా వచ్చేసి 7 నానోమీటర్ ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ అయింది. అందుకోసమే మనకు ఈ వేరియేషన్స్ అయితే స్పీడ్ వేరియేషన్స్ అయితే చూడడానికి కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి Redmi Note 9 Pro 5G వేరియంట్ గురించి. యాక్చువల్లీ దీన్ని చైనాలో పేరుతో తీసుకొని వస్తారు. మన ఇండియా చూసుకున్నట్టయితే Redmi Note 10 అనే పేరుతో అయితే తీసుకొని రాబోతున్నారు. దీంట్లో 108 మెగాపిక్సెల్ తోటి ఈ మొబైల్ తీసుకొస్తారని చెప్పేసి అయితే వీళ్ళు కన్ఫర్మ్ చేసేసారు. దాంతోపాటే ఈ ఇమేజ్ కూడా లీక్ అయిందన్నట్టు. ఆ మొబైల్ బ్యాక్ సైడ్ నుంచి ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి దాంట్లో చూసుకున్నట్టయితే మనకు సర్కిల్ షేప్లో కెమెరాస్ పెట్టి ఈ మొబైల్ అయితే మార్కెట్లోకి తీసుకొని రాబోతున్నారు. మరి ఏ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారో చూడాలి. స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ అయితే దీనిలో వాడబోతున్నట్టు ఇప్పటికీ లీక్స్ వచ్చాయి. క్వాల్కామ్ గురించి వీళ్ళు త్వరలోనే ఒక సమ్మిట్ అయితే నిర్వహించబోతున్నారు కదా. ఆ సమ్మిట్లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్తో పాటు స్నాప్డ్రాగన్ 775 ప్రాసెసర్ని కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.